రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మన జీవితంలో దేవుని యొక్క చిత్తము చాలా అవసరమై ఉన్నది. దేవుని యొక్క చిత్తం నుంచి నువ్వు మిస్లీడ్ అయితే నీకు గమ్యం అనేది ఉండదు. మనము మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏది సంపాదించుకున్నా, దేనికోసం ప్రయాసపడకపోయినా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము మనము తెలుసుకున్నంత కాలం వి విల్ బీ ఇన్ కేయాస్. మనం కన్ఫ్యూషన్స్లో ఉంటాం అంతే. డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఏది ఉన్నా మనం కన్ఫ్యూజన్స్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని మనకి చెప్పాలని ఎంతగానో ఆశ కలిగి ఉంటాడు. ఎందుకంటే నీ జీవితం పాడైపోవద్దు, నీ జీవితము అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోకూడదు అని ప్రతి నిత్యం సంథింగ్ ఆర్ ది అదర్ ప్రభు తన చిత్తాన్ని నీకు చెప్పాలని ఆశ కలిగి ఉంటాడు. నువ్వు ఏ ఉద్యోగం చేయాలా, ఏ ఉద్యోగం చేయొద్దు, నువ్వు ఏ పట్టణంలో ఉండాలి, ఏ దేశంలో ఉండాలి, ఏ రాష్ట్రంలో ఉండాలి చెప్తాడు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవద్దో చెప్తాడు. నువ్వు ఇల్లు కట్టాలా వద్దా చెప్తాడు. నీవు లోన్ తీసుకోవాలా వద్దా చెప్తాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా మనము తొందరపడి కొన్ని పనులు చేయటంను బట్టి మనము శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నాం అనే ఆలోచనతో ప్రభు ఏం చేస్తాడంటే, ఒక దినమున కాకపోయినా ఒక దినమన్నా నా బిడ్డలు నా చిత్తాన్ని తెలుసుకుంటారు, ఒక దినము కాకపోయినా ఒక దినమునైనా వారు ఆ సంపూర్ణతలోకి వస్తారు అన్న ఆలోచనతో ప్రతి నిత్యము వాక్యములో నుంచి, బైబిల్లో నుంచి తన చిత్తాన్ని మనకు చెప్పాలని ఆశ కలిగి ఉంటాడు. గట్టిగా చెప్పట్టుకుందాం. అందుకనే అపోస్తలుడు పౌలులో నుంచి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము మనస్సు మార్చుకోవటమును బట్టి దేవుని యొక్క చిత్తము మనకి అర్థం కావటము జరుగుతుంది. మనం మనస్సు మార్చుకోకపోతే దేవుని యొక్క చిత్తం మనకి అర్థం కాదు. మనం మనస్సు ఏ విధంగా మార్చుకోవాలి అంటే వాక్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనము బట్టలు మార్చుకున్నట్లు మనసు మార్చుకోవటం కాదు. మనం మనస్సు మార్చుకుంటే అది ఆ మనస్సు మార్చుకోవటం ఎట్లుండాలంటే దట్ మస్ట్ లైన్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యముతో మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలా. నేను ఈ పని చేస్తున్నాను, ఇది వాక్యానుసారంగా ఇది తప్ప నిజమా? నేను ఆ పని చేయాలనుకుంటున్నాను, ఇది వాక్యానుసారంగా కరెక్టా రాంగా అని నీవు చేసే సమస్తమును కూడా వాక్యానికి అనుకూలంగా నువ్వు పోల్చుకోవాలా. పోల్చుకున్నప్పుడు ఏమైపోతుందంటే దైవ చిత్తము నీ జీవితంలో నిర్ధారణ అవుతుంది. దేవుడు ఒకవైపు వెళ్ళమంటాడు, కానీ యోనా ఒకవైపు వెళ్తాడు. ఆ టైంలో దేవుడు నిన్ను ఈ పని చేయమంటాడు, నువ్వు ఆ పని చేయాలనుకుంటావు. అయితే యోనా దేవుడు చెప్పిన పని చెయ్యకపోవటమును బట్టి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు కదా. అయితే నేను కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయకపోవటమును బట్టి నేను కూడా శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాను అని ఒకసారి వాక్యానికి మనము సూటబుల్గా మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని తీసుకోవలసిన స్టెప్ తీసుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క చిత్తము రాత్రి మనకి అర్థం కాదు, కానీ క్రమముగా అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఒక మొక్క నాటిన తర్వాత ఆ మొక్క రెండో దినమున పెద్ద వృక్షముగా మారిపోదు. అది మొక్క నాటిన తర్వాత
విత్తనం వేసిన తర్వాత మెల్లగా ఫలించడం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 మెల్లగా ట్రంక్ వస్తుంది. ట్రంక్ వచ్చిన తర్వాత దానికి ఆకులు వస్తాయి. ఆకులు వచ్చిన తర్వాత మెల్లగా పెరుగుతూ 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 పెరుగుతున్నప్పుడు ఒకానొక టైంలో అది పెరిగిన తర్వాత దానికి ఫలాలు వస్తాయి. ఆ విత్తనము మరుసటి దినమున అది పెద్ద చెట్టుగా వృక్షముగా మారిపోదు. అది కావాలి అంటే, ఆ స్థితిలోకి రావాలంటే ఒక పద్ధతి, క్రమము, సిస్టమాటిక్గా అది ఫలిస్తుంది. మన జీవితంలో కూడా ఈరోజు నువ్వు మారు మనసు పొంది రేపటి దినమున నువ్వు గొప్పవాడివి కావు. ఈరోజు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రేపటి దినమున నువ్వు గొప్ప అభిషేకంతో నువ్వు వాడబడవు, లేకపోతే గొప్ప గొప్ప సేవకును అయిపోవు. నీవు ఆ స్టేజ్లోకి వెళ్ళటానికి క్రమముగా దేవుడు దీవిస్తాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఓవర్ నైట్లో బ్లెస్సింగ్స్ రావు. దట్ ఈస్ ఇంపాసిబుల్. పాస్టర్ గారు, నేను 3 వారాలు శనివారాలు 3 వారాలు వచ్చిన ఇంకా నా రోగం పోవటం లేదు. నో. పాస్టర్ గారు, నేను 5 వారాలు వచ్చినాను పాస్టర్ గారు, నా ఇంట్లో ఇంక అప్పులు పోవటం లేదు. ఆ మైండ్ సెటప్తో ఉండద్దు. నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ మనస్సును మార్చుకొని ఏ విధంగా మార్చుకుంటావంటే వాక్యానికి అనుకూలంగా నీ మనస్సును మార్చుకోవాలి. ఆమేన్. వాక్యంలో దేవుడు నిన్ను ఏ విధంగా ఉండమంటున్నాడు, ఏ పద్ధతులు పాటించమంటున్నాడు, పాత జీవితము నీది ఏ విధంగా ఉన్నది, క్రొత్తగా జన్మించిన నువ్వు ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా వాక్యములోనే ఉంటాయి. కాబట్టి నీ మనస్సును ఏ విధంగా నూతన పరుచుకుంటావంటే వాక్యానికి అనుకూలంగా నీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నిర్ధారణ అయిపోతుంటుంది అంతే. అందుకనే రెండో వచనము దయచేసి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న. చాలు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము ఒకవైపు ఉన్నది, లోక మర్యాద ఒకవైపు ఉన్నది. హల్లెలూయా. డెత్ అండ్ లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కొంతమంది యవనస్తులు ఒక పాస్టర్ గారిని ఎగతాళి చేస్తూ ఆ పాస్టర్ని బలహీనపరచాలని, అవమానించాలని ఒక దినమున ఏం చేసినారంటే, పాస్టర్ గారు చాలా జ్ఞానవంతుడు అని అందరు అనుకుంటున్నారు, ఈ పాస్టర్ గారు గొప్ప మేధావి, గొప్పవాడని ప్రజలంతా అనుకుంటున్నారు కదా, నువ్వు ఎంత జ్ఞానవంతుడో మేము చూస్తాం, ఈ లోకానికి చూపిస్తాం, దాని ద్వారా నువ్వు నిజంగా జ్ఞానవంతుడవు కావు నిర్ధారణ అయిపోతుందని కొంతమంది అల్లరి పిల్లలు ఏం చేసినారంటే ఒక స్టేజ్ అరేంజ్ చేసి పబ్లిక్ని అంతా కూడా కూర్చోబెట్టినారు. హల్లెలూయా. కూర్చోబెట్టేసి, ఇదిగో మన పాస్టర్ గారు చాలా జ్ఞానవంతుడట, ఏదైనా పసిగట్టగలుగుతాడట, కాబట్టి ఈయన జ్ఞానము ఇప్పుడు నిర్ధారణ చేద్దామా అని ఈ అల్లరి పిల్లలు స్టేజ్ మీదకి ఎక్కేసి, మేము ఒక పద్ధతిని చేస్తాం, ఒకవేళ దాంట్లో ఆయన పాస్ అయితే ఆయన జ్ఞానవంతుడు, పెట్టండి, ఒకవేళ ఆయన ఫెయిల్ అయితే మేము జ్ఞానవంతులమని నిర్ధారణ చేసుకున్నాం, ఓకే అనేసి వాళ్ళు ఏం చేసినారు, ఒక చిన్న పిట్ట తీసినారు. ఏం చేసినారు? చిన్న పిట్ట, ఆ బ్రతికి ఉన్న పిట్టను తీసి ఏం చేసినారు, ఈ వేళ్ళల్లో పెట్టేసినారు ఇట్లా. హల్లెలూయా. దాని మెడ ఎక్కడున్నది చెప్పండి? దాని మెడ, సన్నటి మెడని వేళ్ళల్లో పెట్టేసి ఇట్లా పెట్టేసి, హల్లెలూయా, పెట్టేసేసి ఇప్పుడు ఈ చేతిలో ఉన్న చిన్న పిచ్చుక బ్రతికి ఉన్నదా చనిపోయిందా? ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్పాలా? హల్లెలూయా. లోపల బ్రతికే ఉన్నది. అది వాళ్ళు ఏమంటున్నారంటే బ్రతికి ఉన్నదా చనిపోయిందా? ఒకవేళ బ్రతికి ఉన్నదని పాస్టర్ చెప్తే వేళ్లతో పట 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 నలిపేయాలనుకున్నారు.
ఒకవేళ చనిపోయింది అని చెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అని వదిలిపెట్టేద్దాం అనుకున్నారు ఈ అల్లరి పిల్లలు. అయితే స్టేజ్ మీద నిలబడి, పాస్టర్ గారు మీరు జ్ఞానవంతుడు కదా, చెప్పగలుగుతావా ఈ పక్షి బ్రతుకున్నదా చనిపోయిందా? పాస్టర్ గారికి అర్థమైపోయింది మెడ ఎక్కడున్నది చెప్పాలి, బయట ఉన్నదని. పాస్టర్ గారు అన్నారు, యవ్వన పిల్లలారా, ఆ పక్షి బ్రతికి ఉండాలన్నా చనిపోవాలన్నా మీ చేతుల మీదనే ఆధారపడి, హల్లెలూయా, మీ చేతుల మీదనే ఆధారపడినది. ఆ పక్షి ఎగరాలన్నా చనిపోవాలన్నా. అదేవిధంగా మనము జీవించాలన్నా మరణించాలన్నా మన మీదనే ఆధారపడినది. లోక మర్యాద ఒకవైపు ఉన్నది, రెండోదిగా దైవ చిత్తం సంపూర్ణం దైవిక మార్గము ఒకవైపు ఉన్నది. ఇక ఎన్నుకోవలసినది నీ చేతిలో ఉన్నది. గట్టిగా చెప్పట్టుకూడదాం. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవాలి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ నువ్వు దేవునిలో ఎదుగుతూ ముందుకు సాగిపోతూ ఉన్నా నీ వ్యక్తిగత జీవితంలో ఈ లోక మర్యాద, ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనేటి నీ జీవితంలో అనుమతించబడతాయి. జాగ్రత్తగా ఇక వినాలి, వెళ్తున్నామిక. మూల పాఠములు అనేటి మీ జీవితంలో అనుమతించబడతాయి. ఈ లోక సంబంధమైన ఆచారాలు మీ జీవితంలో అనుమతించబడతాయి. కాబట్టి అట్లాంటి భయంకరమైనవి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పొల్యూట్ చేసి బలహీనతకు గురి చేసి కల్మషం చేయటానికి అపవాది మ్యాక్సిమం వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి కొలొస్సీ సంఘమా, సార్వత్రిక సంఘమా, జాగ్రత్త, బివేర్ అని ఉన్నది బైబిల్ గ్రంథంలో. బివేర్ అంటే గ్రీక్ లో బీ వార్, బీ ఇన్ వార్ అంటే యుద్ధము చెయ్యి అని అర్థం. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే నీ జీవితంలో మూల పాఠములు అంటే ఫిలాసఫీ, లోక సంబంధమైన మూల పాఠములు, ఆచారాలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కల్మషము చేయటానికి అనుమతించబడ్డప్పుడు నువ్వు దాంతో యుద్ధం చేయాలి. నీవు సింపుల్గా తీసుకుంటే ఆ మూల పాఠములు, ఆ ఆచారాలు నిన్ను సర్వనాశనం చేసి వదిలిపెట్టేస్తాయి. మనస్సును మార్చుకోవటం, క్రీస్తు వాక్యానికి అనుకూలపరచడం అంటే నువ్వు ప్రతి నిత్యము నీ మనస్సు ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి అంటే ఈ మూల పాఠములు, ఈ ఆచారాలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనం చేయాలని ప్రయత్నించే సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. లంచాలు తీసుకుంటున్నావు, ఇది దైవ చిత్తమా అని చెక్ చేసుకోవాలి. వడ్డీలకు ఇస్తుంటారు కొంతమంది. వడ్డీలకు ఇవ్వటం వాక్యానికి వ్యతిరేకమా, అనుకూలమా? భర్తకి డివోర్స్ నోటీస్ పంపటం వాక్యానికి అనుకూలమా, ప్రతికూలమా? భార్యకి లాయర్ నోటీస్ పంపుతున్నావు, దైవ చిత్తమా కాదా? నేను ఈ డ్రెస్సింగ్ వేసుకున్నాను, ఈ యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇది దేవుణ్ణి ఘనపరుస్తుందా, దేవునికి మహిమను తీసుకొని వస్తుందా, ప్రజల హృదయాలని కల్మషం చేస్తుందా? నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీవేం చేయాలంటే వాక్యానికి అనుకూలంగా నీ మనసును ట్యూన్ చేసుకోవాలి. గట్టిగా చెప్పట్టుకూడదా? నీ ఉద్యోగంలో అందరూ లంచాలు తీసుకుంటూ ఉంటే నీవు కూడా తీసుకునే అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి బైబిల్ లేదు, వాక్యం లేదు కాబట్టి వారు తొందరపడతారు. కానీ నువ్వేం చేయాలంటే వాక్యానికి అనుకూలంగా నీ మైండ్ని మార్చుకో. హల్లెలూయా.
ప్రతి నిత్యము ప్రార్థనలు ఉపవాసాలేనా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా? ఆరాధనకి నిలబడగానే చేతులు పైకెత్తాలా? చప్పట్లు కొట్టాలా? అని ఇట్లాంటి అన్ని కూడా మన మైండ్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు అపవాది. ఆ టైంలో ఆ ఆలోచన రాగానే బైబిల్ గ్రంథంలో యాజకులు, ప్రవక్తలు, సేవకులు, దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారో అది చెయ్యి. అది చిత్తం, దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవటానికి నీకు ప్రవచనం అవసరంలే. నీ చేతిలో ఉన్నదే ప్రవచనం. ఇంత గొప్ప ప్రవచనం ఉన్నది నీకు ఎందుకు? హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, మూల పాఠముల వైపు మీ మనస్సులను తిప్పుతారు, జాగ్రత్త. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవాలి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలా గైకొనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. చాలు, మిమ్మల్ని ప్రదానము చేసి తిని. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే మనకి యేసయ్యతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. మన పెళ్లి కుమారుడు ఎవరు? గట్టిగా. ఆ పెళ్లి కుమారుడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినా చదవాలి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలా గైకొనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎందుకు భయపడాలా? ఎందుకంటే ఆదాము అవ్వని మోసం చేసిన ఆ సర్పం సాతాను మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమో అనే భయం నాకు. మీ మనస్సులను కూడా మారుస్తుందనే భయం నాకు. అందుకనే మీ మనస్సులు మారకుండా ఉండటానికి మీరు చేయవలసిన పని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నదట. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి దేవుని యొక్క కృప నుండి మనల్ని దూరం చేయాలని అపవాది, లోకము, మూల పాఠములు మనపై పడుతూ ఉండే సమయంలో మనం వాక్యంతో పోల్చుకోవాలి. ఆ వాక్యమే మనకు తగిన ఆ ఔషధము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోకాన్ని సంతోషపరచడానికి, మనుషులను సంతోషపరచడానికి లోక ఆచారాలు, లోక పద్ధతులు, మూల పాఠముల వైపు నా మనస్సు నిలిచిన. అయ్యో నన్ను క్షమించయా. దైవ సేవకుడు, సేవకురాలు అన్ని రీతులుగా మమ్మల్ని ప్రార్థనలు ఆయా రీతులుగా పెంచుతున్నప్పుడు నేను రిజెక్ట్ చేసినయా, క్షమించయా. ఈ టీవీ ప్రోగ్రాం లైవ్ చూస్తున్న సహోదరి సహోదరుడు చేతులు పైకెత్తు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా చేతులు పైకెత్తు. అంత ఈ లైవ్ స్ట్రీమింగ్ లో ఏడువు. నీ పశ్చాత్తాప ప్రార్థననే ఈ 2016లో నిన్ను దీవించబోతున్నది. నీ పశ్చాత్తాప ప్రార్థన నీ పాపములు, బలహీనతలను ఒప్పుకోవటమును బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. 2015 దాకా నీకు, నీ కుటుంబానికి భవిష్యత్తు లేదు. నీకు నిజంగా భవిష్యత్తు కావాలో చేతులు పైకెత్తి, ప్రభు
ఈ లోకము నాకొద్దయ్యా, ఈ లోక ఆచారాలు నాకొద్దయ్యా, లోక పద్ధతులు నాకొద్దయ్యా, నాకు నీ చిత్తం కావాలి. 14 సంవత్సరాల నుండి కుటుంబానికి బిడ్డలు లేరండి. 2013 50th డే ముందులో ఒక ప్రవచనం విడుదలైంది. ఈ కుటుంబం దాదాపు 3 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తూ ఉన్నారు. అద్భుతంగా ఉపవాసాల్లో, ప్రార్థనలో, 50 దినాలు పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేను చెప్తుండేదాన్ని ప్రతిరోజు మెసేజ్లో, ప్రేయర్స్కి వచ్చినప్పుడు కూడా, మనం ప్రభు పని చేస్తే ప్రభు మన పని చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ ఫ్యామిలీ అట్లా దేవుని కొరకు నిలబడింది. దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఈ 14 సంవత్సరాల తర్వాత ఈ కుటుంబంలో దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. 5 weeks అని చెప్పారు. ఎన్నో మంత్ ఇప్పుడు? 2nd month. కాబట్టి అందరూ చేయి పైకెత్తండి. అందరూ ఈ గర్భము స్థిరపడి, ఈ గర్భంలో నుంచి నువ్వు ఉద్దేశించిన బిడ్డ వచ్చును గాక. ఆమేన్. ఈ గర్భాన్ని నీ రక్తములో ముద్రిస్తున్నాం ప్రభా. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి యేసు నామములో. ఆమేన్. సూర్యాపేటలో నేను ప్రామిస్ ల్యాండ్కి నా దిద్దులు ఇచ్చాను. 2 గ్రాములు దిద్దులు ఇచ్చాను. మా అక్క మా బావ సంవత్సరం అవుతుంది విడిపోయి. వాళ్ళు కలవాలి దేవా అని నేను అనుకొని నేను ఇస్తే ఇప్పుడు మొన్న ఒకరోజు వాళ్ళంతలో వాళ్ళే మా నాన్నకి చెప్పి, మీరు వాళ్ళు కలిసి కులమందరు ఇట్లా 50,000 పెట్టి మాట్లాడాలి అని అన్నోళ్ళు ఒక 3,000 డబ్బులు మా నాన్నకు సరిపోయినాయి అంట. అమ్మగారు చెల్లె కొడుకు యూఎస్లో ఉండే 6 months అయిపోయింది, జాబ్ లేక ప్రాబ్లం పడ్డాడు. మా పెద్ద సిస్టర్ లాస్ట్ మంత్ ఇట్లనే టీవీ చూస్తుంటాము, ఇక్కడ వస్తుందనేసి పెద్ద సిస్టర్ తీసుకొచ్చి లాస్ట్ ఇక్కడ ప్రేయర్ చేసుకొని 2,000 కానుకేసాము. వేసినాక 1 weekలోనే జాబ్ వచ్చేది అక్కడ. ప్రైజ్ లార్డ్. వెళ్ళండి. మమ్మీకి డాడీకి వందనాలు. నా సాక్ష్యం ఏంటిదంటే, ప్రామిస్ ల్యాండ్కి 10,000 ఇచ్చినాం. 2 lakhs చిట్టీస్ లేచినాం. ఎవరు ఇచ్చారు 10,000? మా డాడీ. మీ డాడీ ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పకూడదాం. వెళ్ళి. మా ఆయన జనవరిలో 700 వేసిర్రు. ఇంకా వాళ్ళ సారేమో 2,000 సాలరీ పెంచారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్. బెల్లంపల్లికి 51 రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు మాకు 2 లక్షల అప్పు ఉండే. డాడీ అన్నాడు, బిడ్డ నువ్వు ఏడుస్తున్నావు, అప్పు ఉందని, దేవుడు నీ అప్పులు తీర్చేస్తాడు బిడ్డ అంటే, మేము అట్లనే మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు తిరిగి వచ్చినాక 2 నెలలకు అప్పు తీర్చేసిండు మమ్మీ. తీర్చేస్తే మేము 5,000 ట్రాన్స్ఫర్ చేసినాము. 5,000 ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తిరిగి దేవుడు 5 తులాల బంగారం ఇచ్చిండు మమ్మీ. అయితే మా ఇంట్లో అన్నిళ్ళు సంబంధం చూసేవారు. అయితే నేను క్రిస్టియన్స్నే చేసుకుంటా, అన్నిల్ని చేసుకోనని చెప్పిన. అయితే మా అమ్మ వాళ్ళ అయినా అన్నిళ్ళ సంబంధమే చూస్తుండే నాకు. అయితే అందరు ఇస్తారు కదా ప్రామిస్ ల్యాండ్కి, మేమెందుకు ఇవ్వకూడదని నేను మొన్న 1,500 తీసి పక్కన పెట్టినాము. అయితే క్రిస్టియన్ సంబంధమే దేవుడు ఇచ్చిండు మాకు. ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది. నమ్మకంతో 1,700 విత్తావు. 1,500 ఇంకా ఇయ్యలేదు, పక్కన పెట్టిన పక్కకి పెట్టిందంటండి. ఇద్దామని ఏం చేసిందంటే బిడ్డ ప్రతిష్ఠించుకుంది. కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, కానీ దేవుని నమ్మిన వ్యక్తినే దేవుడు పంపించాడు. గట్టిగా చెప్పట్లోట. ఈ రాత్రి నువ్వు ఇవ్వు, తీర్మానం తీసుకో. నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు.
7 సంవత్సరాలుగా త్రాగుతున్నాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నేను త్రాగుడి నుంచి విడుదల పొందాను. మా అన్న ఫుల్ తాగిపోతూ పచ్చి తాగిపోతూ నిద్రలేసి కానీ ఒకటే మందు తాగేవాడు. ఒంగోలు సభలకి తీసుకొని వచ్చా. ఆ మరుసటి రోజు నుంచే పూర్తిగా మందు మానేశాడు. క్రీస్తు ప్రేమ ధృవీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారిని అది ఆదరించి ఓదార్చి ఎత్తుకునే ప్రేమ అండి.